నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పాణ్యం చెంచు కాలనీలో మంజూరైన ఇళ్లను త్వరగా నిర్మించాలని కాంట్రాక్టర్లను సూచించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా కలెక్టర్. పాత్రికేయులపై సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకరుల సమావేశం. భువన విజయం కళాశాలలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం. ఈ నెల 23వ తేదీ కర్నూలు నగరంలో రాయలసీమ మాలల యుద్ధగర్జన మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాల మహాసభ అధ్యక్షుడు. వైభవంగా నేటి నుండి ప్రారంభమైన శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు. బినామీ లబ్ధిదారులకు లోన్లు ఇస్తే జిల్లా కలెక్టర్ డీజీఎం దృష్టికి తీసుకుని వెళ్తామని పేర్కొన్న వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి. అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హీరో సాయిధరం తేజ్. మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట. దేవస్థానం అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిన మంత్రుల బృందం. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పాణ్యం గ్రామంలో ఉన్న చెంచువారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం అభియాన్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 167 ఇండ్లు మంజూరు అయినందువల్ల జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే చరితారెడ్డి, హౌసింగ్ పీడీ, డ్వామా పీడీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు సమావేశం నిర్వహించారు. మంజూరు అయిన ఇళ్ల నిర్మాణాలను 4 నెలలలో కట్టించాలని కాంట్రాక్టర్ను సూచించడం జరిగింది. ప్రతి ఒక్క గృహ నిర్మాణానికి 2,39,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. పొదుపు లక్ష్మి గ్రూప్ ద్వారా 35,000 రూపాయలు అదనంగా మంజూరు అవుతుందని కలెక్టర్ చెప్పారు. వేదిక పైన పీడీ హౌసింగ్, పీడీ డోమా గారికి, అధికార బృందం అందరికీ, అలాగే ముఖ్యంగా పాణ్యం గ్రామ పెద్దలకి, ఈ కాలనీ వాసులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పైన నా నమస్కారాలు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి ఈ కాలనీని సందర్శించడం చాలా సంతోషం. మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ అనేక కార్యక్రమాలని మనకి అంటే ప్రజల యొక్క జీవనోపాధులు పెరగాలి, ఉన్నతమైన జీవన ప్రమాణాలతో వారి జీవనం ఉండాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వాటన్నింటినీ సద్వినియోగపరచుకునే బాధ్యత మన పైన ఉంది. అందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి పిఎం జన్మన్ ద్వారా పీవీటీజెస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అటువంటి ట్రైబల్ గ్రూప్స్ మన జిల్లాలో చెంచూస్ ఆ పీవీటీజెస్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి 2,39,000 రూపాయలతో ఒక్కొక్క హౌసింగ్ యూనిట్ కాస్ట్ అది మన జిల్లాలో మొదటి విడతగా 527 హౌసెస్ శాంక్షన్ చేశారు. ఎక్కడన్నా అంటే జిల్లాలో ఒక చోట లేరు, చెంచు కమ్యూనిటీ అంతా ఒక చోట లేరు. టోటల్ గా 14 మండలాల్లో 48 చెంచుగూడెంస్ ఉన్నాయి మన దగ్గర. 48 చెంచుగూడెంస్ లో మొత్తంగా చూస్తే దగ్గర 2,850 హౌస్ హోల్డ్స్ ఉన్నారు. మొత్తంగా ఉండాలి అన్న ఆలోచన ప్రభుత్వాన్ని. నేను నిన్న శ్రీశైలంలో మనం టోటల్ గా మొదటి విడతలో 527లో ఇక్కడ మనకి 167 శాంక్షన్ అయితే, శ్రీశైలం మనకి అమ్మవారి టెంపుల్ పక్కనే మీరు చూస్తారు మేకల బండ చెంచుకోలి, అక్కడ 127 శాంక్షన్ అయినాయి. సరే, నిన్న రాత్రి మేకల బండ చెంచుకోవడం వాళ్ళందరితో 1 గంట సమయం గడిపి వాళ్ళని కూడా కట్టుకోవాలని చెప్పి అక్కడి నుంచి అడవి మధ్యలో ఉంది పెచ్చెరువు చూడడం జరిగింది, హటకేశ్వర్ చెంచుగూడెం చూడడం జరిగింది, నాగలూటి చెంచుగూడెం చూడడం జరిగింది. ఆ త్రోవంతా చూసుకుంటే చివరిగా పాణ్యం చెంచుగూడెంకి సాయంత్రానికి నేను చేరాను. అందువల్ల ఇక్కడికి రావడం ఆలస్యమైంది. ఎమ్మెల్యే గారిని కూడా చాలాసేపు వెయిట్ చేయించాం. నేను ఇంతకు ముందు కూడా మహానందిలో చెంచు లక్ష్మీగూడెంని కూడా చూడడం జరిగింది. దానికన్నా ముందు కొట్టాల చెరువు చెంచుగూడెంకి వెళ్ళాను, తర్వాత వెలుగోడు చెంచుగూడెం కూడా వెళ్ళాను. అంటే జిల్లాలో దగ్గర ఒక 10 చెంచుగూడెంస్ వరకు నేను కలెక్టర్ గా ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. చూస్తే సమస్యలన్నీ ఉన్నాయి. అందులో ఎప్పుడో ఒక 40 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇల్లులు ఉన్నాయి,
కొంతమంది సరిగ్గా కట్టారు, కొంతమంది కట్టలేదు. లేదు అంటే ఆ టార్పాలిన్ గుడిసెల్లాగా వేసుకుని ఉంటున్నారు, అదొక సమస్య. కొన్ని కాలనీస్ కి సరైన రోడ్డు కానీ డ్రైనేజెస్ కానీ లేవు. కొన్ని చోట్ల ఈరోజు తెచ్చారు, మీకు తెలుసు, అడవి మధ్యలో ఉంటుంది. ఇందులో 5 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 90% చేతులు ఎత్తారు. అంటే 4 పిల్లలు, 5 పిల్లలు, 6 పిల్లలు, 7 పిల్లలు, అంటే అంతమంది పిల్లల్ని, అంటే నేను తప్పు పట్టట్లేదు. చెంచు జాతి ఉద్ధరించ ఇంకా పెరగాలి అన్నది మీ ఆలోచన, నేను తప్పు పట్టట్లేదు. కానీ ఆ పిల్లల బాధ్యత మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాము? స్కూల్కి పంపిస్తూ ఉన్నామా లేదా? వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా? తల్లి ఆరోగ్యంగా ఉందా లేదా? అవన్నీ చూడాలి మనం. సో అటువంటివి కూడా ఉన్నాయి. పిల్లల్ని సరిగ్గా స్కూల్కి పంపకపోవడం కానీ, అంగన్వాడికి పంపకపోవడం కానీ. దీని గురించి ప్రత్యేకించి మీకు తెలుసు, మనకి నెరవాడలోనే పీవీటీజెస్ చెంచు గర్ల్స్ కి ఒక స్కూల్ ఉంది. దగ్గర 500 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో అసలు. ఆ పిల్లలందరితో కలిసి ఒక రోజు వెళ్ళి భోజనం చేసి వచ్చాను. అది స్పోర్ట్స్ స్కూల్ కూడా. సో అక్కడికి మన పిల్లల్ని పంపించగలగాలి. అక్కడ ఇంటర్మీడియట్ కూడా ఉంది. స్టార్టింగ్ లో 10th వరకు ఉండేది, ఇంటర్మీడియట్ వరకు చదివించుకోవడానికి అవకాశం ఉంది. అబ్బాయిలకు కూడా చాలా ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి. సో మన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించడానికి తల్లిదండ్రులుగా మనం ఏం ఆలోచన చేస్తున్నాము అన్నది కూడా ముఖ్యం. అలాగే అంగన్వాడీ ఈరోజు మన పాణ్యం చెంచు కాలనీలో హౌసింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన డ్వామా పీడీ గారికి, హౌసింగ్ పీడీ గారికి, మన మండల తహసీల్దార్ గారికి, మన సర్పంచ్ గారికి, మండలంలోని వివిధ శాఖల అధికారులకు, మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, చెంచు కాలనీలోని సోదర సోదరీ మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా శుభదినం ఈరోజు. ఎందుకంటే గతంలో ఒకప్పుడు చెంచు కాలనీ ఎలాగుండేది, ఇప్పుడు మన చెంచు కాలనీకి 167 ఇండ్లు శాంక్షన్ అయినాయి. మీరందరూ కట్టుకోవాలని స్వయాన మన జిల్లా కలెక్టర్ గారే ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి చేత ఇల్లు కట్టించాలి అన్న ఉద్దేశంతో. ఎందుకంటే గతంలో ఇక్కడ మీరందరూ ఈ కాలనీ వదిలి కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా బయటికి వెళ్ళేవారు కాదు. కరెక్టేనా? పాత్రికేయులపై సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ వ్యాఖ్యలను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం పట్టణంలోని రామకృష్ణ కాలేజ్ ఆడిటోరియంలో సాయంత్రం ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఖండే శ్యాంసుందర్లాల్, చలంబాబు, మధు, ఉస్మాన్ బాషా తదితర జర్నలిస్టు నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ జర్నలిస్టుపై సభ్య సమాజం తలదించుకునేలా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడారు. ఇటీవల సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ తాను సస్పెండ్ లో ఉండి కార్యాలయంలో వెళ్లి విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సభ్య సమాజం తలదించుకునేలా జర్నలిస్టును దూషించడం తప్పని అన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు జర్నలిస్టులపై పలు చోట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనలు జరిగాయని అన్నారు. అటువంటి ఎమ్మెల్యేల తీరును, వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా వారిని హెచ్చరించడం జరిగిందని తెలిపారు. అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని జర్నలిస్టులపై అనవసర వ్యాఖ్యలు, కక్షపూరితంగా వ్యవహరించరాదని కోరారు. ఒకవేళ జర్నలిస్టులు కక్షపూరితంగా అసత్యాలు ప్రచారాలు చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వారి పట్ల సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. జర్నలిస్టులు పొరపాటు చేస్తే తాము వారిని పిలిపించి పొరపాట్లను సవరించుకోవాలని సూచించడం జరుగుతుందని అన్నారు. సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ సదరు జర్నలిస్టును ప్రత్యక్షంగా కలిసి క్షమాపణలు చెప్పాలని కోరారు. విధంగా మాట్లాడారు. దాన్ని మనము ఏపీ తీవ్రంగా ఖండిస్తున్నాము. తర్వాత రాష్ట్ర అధ్యక్షులు కానీ రాష్ట్ర కమిటీ చెప్పే ఆదేశాల వరకు మనం ముందు సాగుతాం. సబ్ రిజిస్టర్గా ఉండి సస్పెన్షన్కు గురైన సత్తార్ గారు జర్నలిస్టుల గురించి అంత అసభ్యకరంగా పదజాలాన్ని వాడటం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మనం వార్తలను సేకరించి పబ్లిక్ తెలియజేస్తూ కష్టపడుతూ ఎలా మనం ముందుకు సాగుతున్నాం అనేది ప్రతి జర్నలిస్టుకు తెలుసు. వాటి గురించి ఏదైనా ఇబ్బంది అనేది ఉంటే ఆయన డైరెక్ట్ మాట్లాడచ్చు. మీరు పలానా తప్పు చేస్తున్నారు, మీరు ఇబ్బంది పెట్టొద్దండి,
మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఆ విధంగా చెప్పొచ్చు, లేదా చట్టరీత్యా పోవచ్చు. కానీ అసభ్య పదజాలం అనేది వాడటం అనేది ఆయన స్థాయికి తగ్గది కాదు. అది ఆ విధంగా అడుగు కూడా పెట్టా సార్. నేను పోయినా సార్, డాక్టర్ గారు ఒకరు వచ్చింటే వాళ్ళ పని కాలేదంటే చెప్తురండి అంటే నేను పక్కన ఉన్నాను సార్, వస్తాను చెప్పినా సార్, చెప్పి లోపల పోయి కూర్చొని జర్నలిస్ట్ అదర్స్ వేరే వాళ్ళనంటే అదే మాట తప్పు. ఒకవేళ అంటే అనుకుంటే సారీ సార్, నేనైతే ఆ విధంగా జర్నలిస్ట్ నాకు మంచి అవి ఇదే ఉంది సార్ నాకు. ఎందుకంటే నేను కొత్తగా వచ్చిన సర్వీస్ పెద్ద సర్వీస్ నాది, నేను అందరితో బాగుంటా సార్, నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. అదే మీరు సారీ చెప్పారు ఓకే, కానీ నేను అనేది మీరు ఒక వ్యక్తిని గురించి అతనితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తితోటి డైరెక్ట్ మాట్లాడటం వేరు, అట్లా మాట్లాడుకోవాలి తప్ప ఈ జర్నలిస్టులు అందరూ ఎట్టారు, ఏ పేపర్ లేనివాడు జర్నలిస్ట్ అయ్యాడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కేవలం పేపర్ కూడా అవసరం లేదు, కానీ తప్పుంటే చట్టపరమైన ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రశ్నిస్తే ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తే చాలా యాక్షన్ తీసుకుందిగా. మీరు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, దానికి తిట్టాల్సిన పని లేదు. సబ్ రిజిస్టర్ సస్పెన్షన్ లో ఉండి తన బాధల్లో ఉండొచ్చు, వ్యక్తిగత సమస్యలు ఏమన్నా కానీ మనకు అనవసరం. ఆ విధంగా జర్నలిస్టులు దూషించడం తప్పు. ఆయన సారీ చెప్పినా కూడా భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా చూసుకోమని చెప్పాం. ఈ పద్ధతిని ఎవరు హర్షించరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక సంఘటనలు మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడికలపూడి శ్రీనివాసరావు అనే ఒక ఎమ్మెల్యే, జయరాం అనే ఒక ఎమ్మెల్యే, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు జర్నలిస్టులు స్థానికంగా ఎట్నే బూత్ పదాలతో మాట్లాడటం, దౌర్జన్యంగా మాట్లాడటం, బెదిరించే ధోరణికి వెళ్ళారు. వెళ్తే ఎమ్మటే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యాన ఆ సంఘటనల మీద మనం ఖండించాం, రోడ్డు కూడా ఎక్కాం. వెంటనే ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్పందించాలని మనం డిమాండ్ చేశాం. వాళ్ళు స్పందించారు, వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు జర్నలిస్టుల మీద మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెప్పారు. అట్నే భవిష్యత్తులో కూడా ఎక్కడ ఎలాంటి సంఘటనలు, అది అధికారి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా సరే మేము ఒకటే చెబుతున్నాం మీడియాగా, మాలో ఎవరన్నా కక్షపూరితంగా లేదు అసత్యాలని కావాలని ప్రచారం చేస్తుంటే మీరు చట్టపరమైన యాక్షన్కి ఎప్పుడు సిద్ధమే. మీరు లీగల్గా వెళ్ళండి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి, మా కాడ ఉన్న ఆధారాలు మేము చూపించుకుంటాం. నిజంగా మా రిపోర్టర్ ఎవరైనా పొరపాటు చేస్తుంటే మేము వచ్చి ముందుగానే చెప్పి దాన్ని సవరించుకుంటాం. అంతేగాని సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడే పద్ధతులను మాత్రం ఏపీడబ్ల్యూజే హర్షించదు. అలాంటి వాళ్ళు ఇప్పటికైనా కంట్రోల్ కాకపోతే భవిష్యత్తులో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలియజేస్తూ సర్కారు క్షమాపణ చెప్పే కాకుండా భవిష్యత్తులో అలాంటి లేకుండా చూసుకునే విధంగా ఆ స్థానికి ఇవ్వాలి. ఏ జర్నలిస్ట్ని అయితే తిట్టాడో ఆ జర్నలిస్ట్కి నేరుగా అయినా ఫోన్ చేసో కలిసో క్షమాపణ చెప్తే మేము ఆలోచిస్తామని తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం బోనవిజయం జూనియర్ కళాశాలలో ఘనంగా నేడు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కళాశాల డైరెక్టర్ కౌసర్ బాషా, ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రిన్సిపల్ రామయ్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని కోరారు. తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ఏఓ ఎస్ కౌసర్, అధ్యాపకులు కృష్ణవేణి, మల్లికార్జున, శేఖర్ పాల్గొన్నారు. మన బోనవిజయం కళాశాలలో ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. వీడ్కోలు సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు 2 సంవత్సరాల విద్యను పూర్తి చేసుకుని కళాశాలను వీరి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి శుభ తరుణంలో మొదటి సంవత్సరం విద్యార్థులు చేసి సెకండ్ ఇయర్ విద్యార్థులు వచ్చేసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం ఈ యొక్క సమావేశం ప్రధాన ఉద్దేశం. ఇందులో 2 సంవత్సరాల అనుభవాన్ని చేసి జూనియర్ విద్యార్థులు తెలియజేయడం, అదేవిధంగా జూనియర్ విద్యార్థులు వచ్చేసి 2 సంవత్సరాలుగా ఈ కళాశాలలో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థుల నుంచి వారి క్రమశిక్షణ, వారి విద్యా అభివృద్ధి, వారి యొక్క మంచి ప్రవర్తన శైలిని చేసి పురికి పుచ్చుకోవాలన్నటువంటి ఆకాశ మొదటి సంవత్సరం విద్యార్థులు
చేసి మెరుగవాలన్నటువంటి ప్రధాన సందేశం కూడా ఈ యొక్క సమావేశం ద్వారా తెలుసుకోవాలని కూడా అవసరం ఉంది. శ్రీనివాస రామానుజం గ్రేట్ మ్యాథమెటిషియన్, నోబెల్ ప్రైజ్ విన్నర్. మరి ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చినాడు. తమిళనాడు కుంభకోణంలో చదివినాడు. మరి ఆయన చిన్న క్లర్క్ ఉద్యోగము బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ఆఫీసులో పనిచేసేవాడు, చిన్న ఉద్యోగం. కానీ మ్యాథమెటిక్స్ లో అఖండ మేధావి. ఒకసారి వాళ్ళ ఆఫీసరు ఎన్నో క్యాలిక్యులేషన్స్ ఇచ్చి నాకు 5 నిమిషాలు ఇవన్నీ నాకు ఆన్సర్ చెప్పాలా అన్నాడట. ఆయన అట్లే ఒక్కసారి చూసి మొత్తము వాటి యొక్క ఆన్సర్లన్నీ చెప్పేసినాడట. చెప్తే ఆశ్చర్యపోయి నేను ఒకసారి మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు చూడాలా అన్నాడట. అంటే రండి సార్ అన్నాడు. పోయినాడు. వాళ్ళ ఇల్లు చూస్తే శ్రీనివాస రామానుజం ఎక్కడ చూడు మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ ఫార్ములాస్ ఆ లెక్కలు చేసిన పుస్తకాలు ఒక రూమ్ నిండా ఉన్నాయంట. ఉంటే ఆ పుస్తకాలను చూసి ఈయనకు అర్థం కాలే లెక్కలు. అర్థం కాక చెప్పినాడంట, నువ్వు ఇంత మేధావి, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నిన్ను బ్రిటన్కు తీసుకుపోతాను, అక్కడ చదువుకో అన్నాడంట. అంటే డబ్బులు లేవు నా దగ్గర, అంటే అన్ని ఖర్చులు నేను భరిస్తాను అని చెప్పి శ్రీనివాస రామానుజాన్ని బ్రిటన్ పంపించినాడు. బ్రిటన్ లో ఆయన అక్కడ చదువు చెప్పే ప్రొఫెసర్లు అందరికీ ఈయన అంత సులభంగా లెక్కలు వాళ్ళకే చెప్పగలిగి మ్యాథమెటిక్స్ లో కొత్త కొత్త ఫార్ములాలు ఈక్వేషన్స్ అన్ని కొత్తగా కనుక్కొని ఆయన చివరకు నోబెల్ ప్రైజ్ సంపాదించినాడు. గ్రేట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పిందంటూ వర్గీకరణ చేసే అధికారం ఉందని చెబుతూ ఎస్సీ వర్గీకరణకు నిర్ణయాలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఇది రాజ్యాంగ అధికరణలను వక్రీకరించడమేనని మాల మహాసభ అధ్యక్షుడు మల్లె వెంకట్రావు పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని నిశాంతి భవన్ లో ఏర్పాటు చేసిన మాలల సంఘాల జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల 23వ తేదీ కర్నూలు నగరంలో రాయలసీమ మాలల యుద్ధగర్జన మహాసభను విజయవంతం చేయాలని మాల మహాసభ అధ్యక్షుడు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాలల వివిధ సంఘాల జేఏసీ నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు లింగస్వామి, వెంకటేశ్వర్లు, రాము, సునీల్, సాంబశివుడు, దేవరత్నం, దత్తు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశము రాయలసీమలో ముఖ్యంగా కర్నూలులో ఫిబ్రవరి 23వ తేదీన ఈ యొక్క మాల యుద్ధ గర్జన మహాసభను జయప్రదము చేయాలన్నటువంటి ప్రబలమైన కోరికతో మాలంతా సంఘటిత శక్తితో ఐక్యతతో దీన్ని విజయవంతం చేయాలని ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే మనం ఒక్కసారి చూసినట్లయితే ఈ వర్గీకరణ ఫలాలు అన్నటువంటిది రాజ్యాంగం ఇచ్చినటువంటిది యొక్క హక్కు. ఆ హక్కును ఈ ప్రభుత్వాలు కూలదొస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు వాళ్ళ మాదిరిలో అయితేనేమి మరి ముఖ్యంగా ఈ అనగదొక్కుతున్నటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాము. ఈ అనగదొక్క వ్యవస్థ నుండి మనం మరొక్కసారి వర్గీకరణకు వ్యతిరేకంగా జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరుగుతుంది. గౌరవనీయుల నంద్యాల మీడియా మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులకు జయభూములు. నేను మల్లెల వెంకటరావు, ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈరోజు ఈ నెల 23వ తేదీన కర్నూలులో జరిగే రాయలసీమ యుద్ధ గర్జనకు సంబంధించి నంద్యాల జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లింగస్వామి గారు, కొండా వెంకటేశ్వర్లు గారు, శ్యామ్ గారు, అట్లాగే మా సాంబశివుడు గారు, దేవరత్నం గారు, దస్తగిరి గారు, దత్తు గారు, వీళ్ళంతా మిగతా లక్ష్మి ఇలాంటి నాయకులందరూ పాల్గొన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకమైంది. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు మాకు చెప్పింది కాబట్టి మేము వర్గీకరణ చేస్తాం, చేసే అధికారం మాకు ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే
సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా కూడా రాజ్యాంగం యొక్క అధికారాలను వక్రీకరించి బైపాస్ చేసి చేయమలేదు. అయితే అప్పుడే 97లో జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా ముగ్గురు జస్టిసుల ధర్మాసనం రామచంద్రరాజు నివేదికను కొట్టేసింది. ఈ రోజు ఎంఆర్పిఎస్ ఉషా మెహ్రా నివేదిక రికమెండ్ చేసిందని చెప్తున్నారు. అది కూడా పూర్తిగా తప్పు. ఉషా మెహ్రా నివేదికని 2012లోనే నేషనల్ ఎస్సీ కమిషన్ కొట్టేసింది. ఇంకొక కొత్త వాదన నింద మా మీద వేస్తా ఉన్నారు. ఇక మూడో ప్రధానమైన అంశం, చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ వర్గీకరణ ప్రయత్నాలు సుప్రీంకోర్టు తీర్పుకి పూర్తిగా వ్యతిరేకమైనవి. సుప్రీంకోర్టు తీర్పులో వాళ్ళు క్రీమీ లేయర్ తీయమన్నారు. ఎంపెరికల్ డేటా తీసి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు. ఎంపెరికల్ డేటా అంటే ఎవడెవడు ఉద్యోగం పొందాడో, ఏ కులాల వాళ్ళు లోన్లు పొందారో వాళ్ళందరూ లిస్టు తీసి మాలైనా, మాదిగైనా, రెల్లైనా, పాకి అయినా వాళ్ళని షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల నుండి వాళ్ళ బిడ్డల్ని పక్కన పెట్టాలని కుట్రతో ఇచ్చిన జడ్జిమెంట్ అది. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14, 15, 16, 16(4), ఆర్టికల్ 46, ఆర్టికల్ 338 మొత్తం కూడా ఏ ఎస్సీ అయినా ఉద్యోగం ఉందని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని క్రీమీ లేయర్ పేరుతో తీసేయమని ఎక్కడా లేదు. ఎందుకంటే ఒక ఉద్యోగం పొందితే ఆ ఫలాలు ఆ కుటుంబానికి ఒక దశ వరకే చెందితే ఆ తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్దోడై వాడొక కుటుంబస్తుడయ్యాక తండ్రి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన తండ్రి ఆ పిల్లల కుటుంబాలను పోషించలేడు. నంద్యాల పట్టణ శివారులోని జంబుల పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో నేటి నుండి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం కన్నుల పండుగగా ప్రారంభమైంది. మొదటి రోజు అమ్మవారికి శ్రీసూక్త క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత శారదా జ్యోతిష్య పీఠాధిపతి మాడుగుల నాగేంద్ర శర్మ అర్చకత్వంలో చండీ హోమాన్ని నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రేపు మాఘశుద్ధ పౌర్ణమి రోజున తిరునాళ్ల సందర్భంగా బోనాల పండుగ నిర్వహిస్తామని, 13వ తేదీన భక్తుల వినోదం కోసం గాడిదల పందాలను జరుపుతామని ఆలయ కమిటీ కార్యదర్శి గాన్ల జగన్ తెలిపారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ రోజు శ్రీ జంబుల పరమేశ్వరి దేవస్థానం యందు చతుర్దశి చండీ హోమానికి భక్తులు అనేక మంది ఇక్కడ వచ్చి చండీ హోమంలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కావున రేపు బోనాల పండుగ సందర్భంగా ముందు రోజు చండీ హోమం జరగడం ప్రతి ఆనవాయితీగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. కావున భక్తులు అందరూ దీన్ని వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల పట్టణానికి వాయవ్య భాగాన అమ్మవారు మహాకాళీ స్వరూపమై జంబులా పరమేశ్వరిగా అవతారము చేసి ప్రతి సంవత్సరము కూడా మాఘమాసము పౌర్ణమి రోజున బోనాల పండుగగా, ఆ ముందు రోజైనటువంటి చతుర్దశి రోజున అమ్మవారికి అపారమైన ప్రీతిపాత్రమైన చండీ హోమాలు, అమ్మవారి యొక్క మహాభిషేకాలు ఇవన్నీ కూడా జరగడం ఈ జంబులంబ దేవాలయంలోన ఒక సంప్రదాయంగా ఆనవాయితీగా ఏర్పాటై ఉన్నటువంటి విషయం. మరి ఈ చతుర్దశి చండీ హోమాన్ని గాని, రేపటి రోజున జరిగే బోనాల పండగ అంటే పౌర్ణమి బోనాల పండగ గాని అమ్మవారిని దర్శించినంత మాత్రాన ప్రతి ఒక్కరికి కూడా అపారమైన సంపదలు, సుఖాలు, ఆయురారోగ్యాలు, అనేకమైన వ్యవహారాలలో కార్య జయాలు అమ్మవారు కల్పిస్తూ ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరి మాట. కాబట్టి ఈ అమ్మవారి యొక్క కార్యక్రమానికి విశేషంగా ఎంతో మంది పెద్దలు, భక్తులు, మహనీయులు, మహానుభావులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే ప్రతి సంవత్సరం సద్గురు సాయిరాం బాబా గారు వచ్చేటువంటి వారు. కాకపోతే ఈసారి వారు శివైక్యాన్ని పొందడం కారణం చేత వారు పైనుంచే ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తారు అని మనసారా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని దర్శిస్తూ ఉన్న ప్రతి వారికి కూడా అపారమైన సుఖ సంపదలు కలగాలి అని భక్తులకు, ఛానల్ వారికి ప్రతి ఒక్కరికి ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నియోజకవర్గంలో బీసీ లోన్లను అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు.
మంగళవారం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే బ్యాంకు అధికారులు లోన్లను ఇవ్వాలని, బినామీ పేర్లతో లోన్లను మంజూరు చేస్తే బ్యాంకు డీజీఎం కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని భూమా హెచ్చరించారు. వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 15,000 మంది లబ్ధిదారులకు బీసీ లోన్లను ఇవ్వడం జరిగిందని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో నామమాత్రంగా 400 మందికి మాత్రమే బీసీ లోన్లను కేటాయించారని, ఇప్పుడు తెలుగుదేశం నాయకులకు బినామీ పేర్లతో లోన్లను మంజూరు చేస్తే కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని తెలియజేశారు. కాకుండా మీకు చేతనైతే తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్తున్నాం, చేతనైతే వాళ్ళకి మంచి స్థలాలు ఇచ్చి అక్కడ కట్టుకునే విధంగా చూడండి. ఇంకోటి మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి 2.0 గురించి మాట్లాడారు. నేను డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, ఈ రోజు మీరు కూటమి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసాలు లేదా? ఈ రోజు మన ఆర్లగడ్డనే చూడండి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్లగడ్డ విషయానికే వస్తే అహోబిలం ప్రధాన అర్చకుడి మీద దాడి జరగడం జరిగింది. నాకు కూడా ఫోన్ లో వినిపించారు ఆయన బాధని. అట్లా ఈరోజు ఎంత దిగజారిపోయినాయంటే, ఒక పక్క దీన్ని ఏమంటారు, ఆర్లగడ్డ పార్లమెంటులో కూడా రాజకీయం చేసే పరిస్థితి. గత దాదాపు 5 దశాబ్దాల నుండి వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంటే అక్కడికి పోకూడదు. అసలు మీరు చూసినారు ఆ రోజు ఎంత సీన్ చేశారు. అహోబిలం టెంపుల్ దేవుడు వస్తున్నాడంటే ఆ ఊర్లలో ఆ ఇంటికి పోకూడదు, ఈ ఇంటికి పోకూడదు, వీళ్ళు ఇష్టానుసారం అయిపోయింది. దీన్ని తుక్లక్ పాలన, కిడ్నాప్లు, కొత్తగా మళ్ళీ ఆర్లగడ్డలో కిడ్నాప్లు. మేము కోరేది ఒకటే, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు 2.0 అని చెప్పి రాష్ట్రం ఇదైపోతుంది. గతంలో ఏం చేసినాం? ప్రతి గడపకు తిరిగి బాబుడే బాబుడు, బాబుడే బాబుడు అన్నావు, నాన్న బుడ్డ అన్నారు. ఈరోజు ఏం చేస్తారు? లిక్కర్ మీద ఏంది మీరు చేసింది? 15% రేట్లు ఎన్హాన్స్ చేశారు, పెంచినారు. దీన్ని బాబుడే బాబుడు అన్నాడా? కరెంటు బిల్లులు సామాన్య ప్రజలకు కూడా 10,000, 5,000 బిల్లులు షాక్లు ఇస్తున్నాయి. అసలు అర్థం కావట్లేదు, మీరు చేసేది విధ్వంసం కాదా ఇది? అమ్మఒడి అన్నారు, ఎక్కడుంది? మహిళలకి నీకు 15 అన్నారు, ఎక్కడికి పోయినాయి? ఒకరికన్నా ఇస్తున్నారా? ఈ రోజు మీ తుక్లక్ పాలనకి ప్రజలకు పిచ్చి పట్టే పరిస్థితి వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో మీరు చేసే అవినీతి కార్యక్రమాలకు కానీ అరాచకాలకు కానీ ప్రజలు చూసి పిచ్చి పట్టే పరిస్థితి. ప్రతి దానికి డబ్బు. ముఖ్యంగా ఆర్లగడ్డలో చాలా మందికి తెలుగుదేశం నాయకులకి పిచ్చి పట్టే పరిస్థితి వస్తుంది వీళ్ళ దెబ్బకి. మేము ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఫస్ట్ మా అఖిలప్రియ గారు పిచ్చి పిచ్చి అని మాట్లాడుతున్నారు కాబట్టి ఆర్లగడ్డకి ఫస్ట్ సత్యకుమార్ గారిని కూడా, హెల్త్ మినిస్టర్ గారిని కూడా కోరేది ఒకటే, ఈమె దెబ్బకి త్వరలో చాలా మందికి పిచ్చి పట్టబోతుంది ఆర్లగడ్డలో. సో యుద్ధ ప్రాతిపద్యాన ఆర్లగడ్డకి ఒక పిచ్చి ఆసుపత్రి శాంక్షన్ చేయండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మీరు డిమాండ్ ఇది. ఆర్లగడ్డ అఖిలప్రియ గారు మీరు కూడా మీ ముఖ్యమంత్రి గారిని కోరండి, మాకు పిచ్చి ఆసుపత్రి కావాలి అని. ఆర్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని హీరో సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. ఆయన లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అర్చకులు సాయిధరం తేజ్ కి అందజేశారు. సాయిధరం తేజ్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను నటించబోయే సంబరాల ఏటిగట్టు సినిమా అప్డేట్స్ గురించి చెప్పుకొచ్చారు. యువత బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. తన పెద్ద మావయ్య మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడినంత ఈజీ కాదు రాజకీయం చేయడమని అన్నారు. ఆయన వెంట ఆర్లగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య, నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్, పబ్బతి రవి, ఆర్లగడ్డ జనసేన నాయకులు హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. వచ్చానండి, ఇంకేమీ లేదు, జస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని వచ్చాను. అది చాలా హాయిగా చాలా ఈజీగా అయిపోయింది. పోలీసు సహకారంతో అలాగే అర్చకులతో ఆలయ సిబ్బందితో అందరూ బాగా నన్ను దగ్గర చూస్తున్నారు. సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి. నేను అలాగే అందరూ వచ్చి స్వామిని దర్శించుకోవాలని కోరుకున్నాను. ప్లీజ్ దయచేసి చూడండి. నెక్స్ట్ సంబరాల్లో ఏటిగట్టు అని చెప్పి సినిమా ఉందండి. సో అదొకటి జరుగుతుంది షూటింగ్. సో నెక్స్ట్ అదే సార్, నేను ఈ క్షణంలో బతికే మనిషి అండి. రేపు పొద్దున నాకు అవసరం. ఇప్పుడు నేను భోజనం చేసినా లేదని చూసుకుంటాను. రేపు ఎల్లుండి ఏమో తెలియదు. మనకి తెలుసా మీకు? మీరు
పని టీవీ ఎవరు రావచ్చు కదా. ప్రస్తుతానికి నాకు ఈ పూట భోజనం చేశాను లేదా నలుగురికి సాయం చేయడం లేదని చూసుకుంటాను. రాజకీయం అనేది చాలా చాలా బయట సబ్జెక్ట్, చాలా నేర్చుకోవాలి. అంత ఈజీ కాదు. నాకేదో ఫాలో అయిందని చెప్పేసి సినిమాలో ఫాలో అయిందని చెప్పేసి పొలిటిక్స్ రావడం కరెక్ట్, చాలా నేర్చుకోవాలి. మీరు ఎంత ఈజీ అడిగిన క్వశ్చన్ పాలిటిక్స్ వస్తాను, అంత ఈజీ కాదు. పాలిటిక్స్ అంటే చదువుకోవాలి, చాలా చదువుకోవాలి. జనాల సమస్యలను తెలుసుకోవాలి, చాలా ఉంటుంది. సో దయచేసి నన్ను సినిమాని సిద్ధం చేయకండి. హ్యాపీగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం తీసుకుంటాం. బేసిక్లీ ఏమైందంటే నాకంటూ ఒక చిన్న షిఫ్ట్ కావాలి కదండి. నేను కూడా కొద్దిగా చూసుకోవాలి చేయాలి కాబట్టి నేను అన్ని వెరైటీ రోల్స్ చేస్తాను, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే సార్, మొత్తానికి అహోగ్రం ఎలా ఉంది? అదిరిపోయింది. అహో అన్నట్టుంది. నాకు నిజంగా స్వామివారి దర్శించినప్పుడు నాకు అహో అని చెప్పి అనిపిస్తుంది. అహో అని ఆశ్చర్యం కదండి. సో ఆ ఆశ్చర్యం నిజంగా నేను గురయ్యాను. నాకు మామూలు సగటు మంచిగా చాలా బాగా చూస్తానండి. సో నాకు ఆ ప్రేమ ఆప్యాయత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు, ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, బాలకృష్ణ గారి అభిమానులు కానీ, ప్రభాస్ గారి అభిమానులు కానీ, మహేష్ గారి అభిమానులు కానీ, అందరూ హీరో అభిమానులు దయచేసి మీరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ ధరించండి. అది చిన్న పక్క స్ట్రీట్ అయినా కానీ ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి. ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నేను బతుకున్నాను, మీ ముందర ఉన్నాను. సో దయచేసి మీడియా ఉన్నా కానీ, పోలీసు వాళ్ళు ఉన్నా కానీ ఒకటే రిక్వెస్ట్, దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్ గా డ్రైవ్ చేయండి. కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి, జిమ్ చేయండి, లేదా ఒక మంచి ఆట మీద ఫోకస్ పెట్టుకోండి, యోగా చేయండి, లేదా మెడిటేషన్ చేయండి. రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి, సో దాని మీద ఫోకస్ చేయండి. పెయింటింగ్ కావచ్చు, లేదా మీ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీరు ఫోకస్ మీద బాగా పెట్టుకోండి, మీ హెల్త్ మీద పెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎంతో కొంత డబ్బులతో పదార్థం కొంటారు కదా, ఆ డబ్బులతో మీరే ఖర్చు పెట్టుకోండి. మీ బాడీ మీద ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, బాగుంటుంది. సో మిగిలిన ఏకైక మా మెగాస్టార్ గారు ఆ అవకాశం వస్తే వెంటనే చేస్తారు. అదే చిన్నప్పుడే చేశారు అనుకోండి. ఇప్పుడు వరుణ్ చేశారు, మా తమ్ముడు చేశాడు, ఒకన్నా ఇంకా ఏకైనా మీ కాంబోలో రావాలని అవకాశం వస్తే నేను చేస్తాను. ఖచ్చితంగా ఎగో కూడా అంత దిగువ గుండెలో దర్శనం అయితే తర్వాత మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేసుకుని నేను దర్శించుకుంటాం. పోలీస్ సెక్యూరిటీ అంతా ఓకే సార్? అదిరిపోయింది అసలు మామూలు కదా. నిజంగా చాలా బాగా చేశారు. అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూస్తున్నారు. సో వాళ్ళకి నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మురళీధర్ రెడ్డి గారు కానివ్వండి, మా ప్రసాద్ గారు కానివ్వండి, నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి తొక్కిసలాట లేకుండా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం దేవస్థాన అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంశాఖ మంత్రి వి అనిత, రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఉత్సవాల అధికారి చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావుతో కలిసి మహాశివరాత్రి ఏర్పాట్లపై విస్తృత సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనమయ్యేలా పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు వసతులు కల్పించాలని దేవస్థాన అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలు బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు గత సంవత్సరం కంటే ఈ ఏడాది 30% అధికంగా భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు ఏర్పాట్లు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు. ప్రతి భక్తునికి శ్రీ స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, హోల్డింగ్ ఏరియా, పార్కింగ్ ప్రాంతాలు సక్రమంగా గుర్తించి పార్కింగ్ ప్రాంతం నుండి ఉచితంగా మినీ వాహనాల ఏర్పాట్లు, దేవాలయం వద్దకు భక్తులను చేర్చేలా ఉండాలని సూచించారు. 11 రోజుల మహాశివరాత్రి కార్యక్రమాలలో క్యూలైన్ నందు భక్తులకు పాలు, మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు.
పసిపిల్లలు కలిగిన వారికి క్యూ లైన్ లో ఉన్న మహిళలకు పాలు బిస్కెట్లు అందిస్తామని తెలిపారు. మహాశివరాత్రి పర్వదిన సమయాలలో 24, 25, 26, 27 4 రోజులలో క్యూ లైన్లలో వచ్చిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం అందజేయాలని దేవస్థాన అధికారులను మంత్రి ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు 6 డ్రోన్ కెమెరాలను పోలీస్ అధికారులకు ఇచ్చేందుకు దేవాదాయ శాఖ సిద్ధంగా ఉందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీని సూచించారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం లేకుండా పర్యవేక్షించేందుకు అవసరమైన మోటార్ వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 40 కిలోమీటర్ల మేర పాదయాత్రతో వచ్చే భక్తులకు స్థానిక చెంచుగూడెములలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మంచినీరు, బిస్కెట్లు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ చెక్ పోస్టులను దేవాదాయ శాఖ చెక్ పోస్టులలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఉచితంగా వాహనాలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ సభ్యుల్ని, అధికార యంత్రాంగాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 23వ తారీఖున సాయంత్రం 6:30 సమయం ఇచ్చారు. మధ్యాహ్నం నుంచి 6:30 లోపల ఏ సమయంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించడానికి శ్రీశైలం వచ్చేదానికి అవకాశం ఉంది. 25, 26 2 రోజుల పాటు దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి టోల్స్ కూడా ఏవైతే శ్రీశైలం టోల్ గేట్స్ ఉన్నాయో టెంపుల్ టోల్ గేట్స్ కూడా ఫ్రీ చేసేస్తున్నాం. డబ్బు తీసుకునేది జరగదు. ఇలాంటి తొక్కిసలాటికి ఆస్కారం లేకుండా ఈ 12 రోజులు కూడా ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేస్తాం. వీటన్నిటితో పాటు ఉత్సవాలు జరిగినటువంటి ప్రధానమైన 4 రోజుల పాటు ప్రతి భక్తుడికి ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వాలని చెప్పి దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి అని చెప్పి ఇక్కడ దేవస్థానం అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. పండితుల యొక్క ఆలోచనతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలను జరపండి. కొన్ని సమస్యలు శ్రీశైలంకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీరశైవులు అనేటువంటి భక్తులు, ఆ యొక్క దీక్ష భూమినటువంటి వాళ్ళు మరి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వస్తారు కాబట్టి అటవీ ప్రాంతంలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉండవు. అందులో అక్కడ మంచినీరు దొరకడం కూడా కష్టం. ఇటువంటివన్నిటిని కూడా అటవీ శాఖ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి ఆ చిన్న చెంచుగూడాలు, చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా భక్తులకి త్రాగునీరు కానీ ఆహారం కానీ దొరికే విధంగా ఏర్పాట్లు చూడాలి. దాదాపుగా గత సంవత్సరం కన్నా 30% భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి ఇప్పటికే మాకు అంచనాలు ఉన్నాయి. ఈ 30% భక్తులు ఎక్కువ అయ్యే కొంది దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్లలో సమన్వయం రావాలని కూడా చెప్పడం జరిగింది. సామాన్య భక్తులకి ఎక్కువ సమయం కేటాయించండి దర్శనాలకి అని చెప్పి సూచించాం. ప్రోటోకాల్ దర్శనాలు అవసరమైతే ఒక అర్ధగంట తగ్గించుకునైనా సామాన్య భక్తులకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి అనేటువంటిదే ఈరోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం. డ్రోన్ సర్వే కూడా ఏర్పాటు చేసి డ్రోన్స్ ద్వారా కూడా వచ్చేటువంటి భక్తుల యొక్క రాకపోకల్ని, వాళ్ళ యొక్క ట్రాఫిక్ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఎవరికి ఎలాంటి అసౌకర్యం రాకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. స్థానిక గూడాల్లో ఉన్నటువంటి వాళ్ళు, గ్రామాల వాళ్ళు, శ్రీశైలంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతోటి మీడియా ప్రతినిధులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత దర్శనం ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. 5 క్యూ లైన్లు ఉన్నాయి. 5 క్యూ లైన్లు కూడా ఉచిత దర్శనమే జరుగుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, సలహాలు, వారిచ్చిన ఆదేశాలని
అందరం కలిసి సమన్వయంతో పాటిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాణ్యం చెంచు కాలనీలో మంజూరైన ఇళ్లను త్వరగా నిర్మించాలని కాంట్రాక్టర్లను సూచించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా కలెక్టర్. పాత్రికేయులపై సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకరుల సమావేశం. భువన విజయం కళాశాలలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం. ఈ నెల 23వ తేదీ కర్నూలు నగరంలో రాయలసీమ మాలల యుద్ధగర్జన మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాల మహాసభ అధ్యక్షుడు. వైభవంగా నేటి నుండి ప్రారంభమైన శ్రీ జంబులా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు. బినామీ లబ్ధిదారులకు లోన్లు ఇస్తే జిల్లా కలెక్టర్ డీజీఎం దృష్టికి తీసుకుని వెళ్తామని పేర్కొన్న వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి. అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హీరో సాయిధరం తేజ్. మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట. దేవస్థానం అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిన మంత్రుల బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.